చేసినటువంటి మహాధరణ కార్యక్రమాన్ని చేసినటువంటి సిర్పూర్ నియోజకవర్గ ఆర్ఎస్పీ సార్ అభిమానులకు మరియు పార్టీ కార్యకర్తలకు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మహాధరణ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుక్షణం అన్ని విషయాలలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో ప్రశ్నిస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించడం మరియు అతనికి ఉన్నటువంటి గన్మెన్లను తొలగించే ఇతర కుట్రపూరిత వ్యవహారాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నవీన్ కుమార్ గారు ప్రతిరోజు పబ్లిక్ బహుజన జనానికి విద్యార్థులకు కానీ అన్ని సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం ఎటువంటి అరాచకాలు చేస్తుంది, ఎటువంటి అన్యాయాలు చేస్తుంది. ఉదాహరణకు మొన్న గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి టెండర్లు కానీ మిగతా ఉద్యోగ నోటిఫికేషన్లో కానీ జరుగుతున్నటువంటి వాటిని భూముల విషయంలో కానీ ప్రతి విషయంలో పూర్తి ఆధారాలతో వాళ్ళ బండారాన్ని బయట పెడుతున్నది. జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ గారిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి మరియు వారికి ఉన్నటువంటి గన్మెన్లను తొలగించి భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తిరిగి పంద చర్య. బహుజనుల ఆరాధ్య దైవమైన మంత్రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనుక్షణం కాపాడుకోవడానికి బహుజనం ఇళ్ళవేళ్ళ కంటికి రెప్పలా కాపాడుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే ప్రభుత్వాన్ని ఇంకోటి అడుగుతున్నాం. తన 26 సంవత్సరాల ఉద్యోగరీత్యా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎటువంటి మచ్చలేని మనిషి, ఎటువంటి స్వార్థం లేని మనిషి, ప్రతిరోజు ప్రతి క్షణం ఈ సమాజం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినట్టు వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అయినా 26 సంవత్సరాల ఉద్యోగాన్ని అప్పటి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గుర్తించి రాష్ట్రపతి అవార్డు కానీ, ఉత్తమ పోలీస్ అవార్డు కానీ అనేకమైన అవార్డులు సాధించుకున్న తెలంగాణలో ఏకైక ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెడతామన్నా ఏ విషయంలో దొరుకుతలేడు. ఇట్లా అయితే ఈ బుల్లెట్ వాహనాన్ని తొలగిస్తే ఆయన ఏదైనా చెయ్యొచ్చు. ఇంకో విషయం, ఈ ప్రవీణ్ కుమార్ అసంటని అడ్డు తొలగించి ఏమైనా చేసినామనుకో మనం ప్రశ్నించే వాడే ఇక్కడ ఉండడు అనే ఉద్దేశంతో చంపాలని ఒక కుట్రపూరిత వ్యవహారం కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి ప్రవీణ్ కుమార్కు ఏమైనా జరిగితే బిడ్డ రేవంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్కు చీమ కుట్టినా నీవు మా కనుచూపుతో కంటి భస్మైపోతావని సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రమం ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు. నువ్వు వెంటకు తీసుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెంటనే సమకూర్చి ప్రవీణ్ కుమార్కు పూర్తి భద్రత కల్పించాలి. లేని ఎడల రాష్ట్ర కేంద్రం హైదరాబాద్కు ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ఆర్ఎస్పీ సైన్యం కదిలి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.